లూకా సువార్త 9వ అధ్యాయము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపారు. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతి కర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మల్ని ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పారు. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని ఎటూ తోచక ఉండెను. ఎలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచిననియు, కొందరు ఏలియా కనబడేననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచుండెని. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించి తిని గదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడు ఎవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళాను. జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచారు. ప్రొద్దు గురుక నారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యములో ఉన్నాం గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూచుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జన సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు, మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదు. మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చారు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపెళ్ళెత్తిరి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండెని. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా వారు, బాప్తిజం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియాయనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా పేతురు, నీవు దేవుని క్రీస్తు అనెను. ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచిన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు
మరణము రుచి చూడరని నేను మీతో నిజంగా చెప్పుచున్నాను. నేను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేటుకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరి 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలుచున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన దగ్గర నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకి ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను. నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండను. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనేను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మను సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాడు. వాడు వచ్చుచుండగా దెయ్యము వానిని పడద్రోసి విలవిలాడించాను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించాను. గనుక అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడరి. యేసు చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడను గనుక వారు దానిని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను గుర్చి వారు ఆయనను అడుగా వెరచరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి, ఆ చిన్న బిడ్డను, నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకునను, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వారిని చేర్చుకునను. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. యోహాను, ఏలినవాడా, ఎవడో ఎక్కడో నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వారిని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు, మీరు వారిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పాను. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించని గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును, యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటి వారు మరొక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను
ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకాయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభా, నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. లూకాసు వార్త 10వ అధ్యాయము. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమంది, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల వద్దకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను. మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్న అడగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే యుండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి, మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేచున్నాం, అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందరు. అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండను. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదు. మీ మాట వినువాడు నా మాట వినను, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించను, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించున నేను. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతని మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరి ఎవడను ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించినో వాడును తప్ప మరి ఎవడను ఎరుగడని చెప్పాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను
మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకైన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడినది, నీవేమి చదువుచున్నావని అతని నడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవుడొకడు ఆ చోటుకొచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి యొక్క పూటకోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ల వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసినట్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా, అతడు అతని మీద జాలి పడినవాడే అనెను. అందుకేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చెడుకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమన్నాను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను.